కంటెంట్ ఉన్న సినిమాల్ని చాలా తక్కువ మందే దిగలరు. కమర్షియల్‌గా పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి. కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి. ఆ ఎప్పుడన్నా ఒకసారి వచ్చే సినిమాని తీసేది మాత్రం ఈ దర్శకుడే. తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈయన గురించి. దాదాపు 20కి పైన సినిమాలొచ్చినాయి. ప్రతి ఒక్క సినిమా కూడా కరెంట్ అఫైర్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న సిట్యుయేషనల్ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఆయన దగ్గర పుట్లుగా ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి తీసి సినిమాగా చేస్తుంటారు. ఆయనే సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో సినిమా చేశారు. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా కథా విశేషాలు ఏంటనేది ఆయనతో పాటు 'గాంధీ తాత చెట్టు' అనే ఒక సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆనంద్ చక్రపాణి గారు మనతో ఉన్నారు. అలాగే హిమ అనే ఒక అమ్మాయి మనతోనే ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటనేది కనుక్కుందాం. హాయ్ సునీల్ గారు. హాయ్ అండి. చక్రపాణి గారు నమస్తే. కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. చక్రపాణి గారు ఏదైనా ఒక మంచి సినిమా చేస్తే నాకు ఒక మెసేజ్ పెడతారండి. ఆయన చాలా సినిమాలు చేస్తుంటారు కదా. గాంధీ తాత చెట్టు టైంలో పెట్టారు. సార్ సుకుమార్ గారు అమ్మాయితో నేను ఒకటి చేస్తున్నాను తాతగా అని. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమా పెట్టారు. పెట్టి ఈ సినిమా మనం మాట్లాడాలి సార్, ఈ సినిమాతో చాలా మంచి విషయం ఉందని చెప్పారు. నిజంగా నేను టీజర్ చూస్తే బాధేసింది. ఆ బాధ ఎందుకు వేసిందంటే హిజ్రా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఒకటి తీశారని చెప్పి తెలిసింది. వాట్ ఇస్ ఎల్జిబిటీ అంటే ఏంటి సార్? సో యాక్చువల్లీ ఎల్జిబిటీ అనేది లెస్బియన్స్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండి. సో యాక్చువల్గా డెఫినేషన్ అయితే LGBTQAI+ అనేది వాళ్ళ ఓవరాల్ అంబ్రెల్లా, ఆ క్వీర్ అంబ్రెల్లా కింద వచ్చే వీళ్ళు. సో అందులో ట్రాన్స్జెండర్స్ని ప్రిడామినెంట్గా నేను తీసుకొని ఈ సబ్జెక్టు, అలాగే గే కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ని రెండింటిని నేను డీల్ చేస్తూ ఎల్జిబిటీ ఏ లీగల్ బ్యాటిల్ అనేది టైటిల్గా ఇది నేను ముందుకు తీసుకొని వచ్చానండి. అంటే ఒక ఓవరాల్గా వాడు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, న్యాయ పోరాటం ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ లీగల్ అనే కోర్టు అనే కాకుండా న్యాయంగా నాకు కావాల్సిన హక్కు ఏమిటి అని చేసే ఒక పోరాటం అనుకోండి. అది సమాజంతో జరిగే పోరాటం కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం చేసే జర్నీ కావచ్చు. దాన్ని చెప్పాలి అన్న ఇంటెన్షన్తో చేసిన ప్రయత్నమే ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ అండి. మీతో ఇంకా చాలా మాట్లాడాలి సార్, మీరు ఆగండి అట్లకి. మీరు మీ పేరేంటండి? నా పేరు హిమ అండి. హిమ. ఓకే. మీతో సార్ సినిమా చేస్తారన్నప్పుడు అసలు మీతో ఎలా ఫస్ట్ కలిశారు? అసలు మీతో ఏం చెప్పి ఒప్పించారు మిమ్మల్ని? యాక్చువల్లీ సార్ ఫస్ట్ మా ట్రాన్స్జెండర్స్ కొంతమంది మా పెద్దవాళ్ళని కలిసి కొంతమంది ట్రాన్స్జెండర్స్ని ఆడిషన్ తీసుకొని ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. నేను కాదు, ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయలేదు. తర్వాత తనని సెలెక్ట్ చేసి ఆ మూవీ గురించి డిస్కషన్ చేయడానికి మా ఇంటికి వచ్చారు. అంటే మా పెద్దవాళ్ళ ఇంటికి వస్తే అక్కడే ఉన్నాను ఆ రోజు. నేను స్టెప్స్ దగ్గర కూర్చున్నాను. సార్ వాళ్ళు వచ్చారు, స్టెప్స్ ఎక్కుతూ నన్ను చూశారు. చూసి ఒక 10 సెకండ్స్ అలా చూసేసి లోపలికి వెళ్ళిపోయి మా పెద్దవాళ్ళతో చెప్పారు సార్ వాళ్ళు, ఈ అమ్మాయి కాదు, ఇప్పుడు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసిన అమ్మాయి కాదు, అక్కడ మెట్ల మీద కూర్చుంది ఆ అమ్మాయి నా హీరోయిన్, ఆమె మెయిన్ క్యారెక్టర్, ఆమె చేయాలి అని నన్ను లోపలికి పిలిచి సార్ నాకు చెప్పారు, నువ్వు మూవీలో యాక్ట్ చేయాలి, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు బాగుంటావు, క్యారెక్టర్కి బాగా సెట్ అవుతావు అనేసరికి నేను చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. ఎందుకంటే నేను ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ నార్మల్గా ఇంట్లో టైంపాస్కి రీల్స్ తీయడం తప్ప ఇంతవరకు కెమెరాను ఎప్పుడు ఫేస్ చేయలేదు. దానికి భయపడి సార్ నేను చేయలేను అని చెప్పేసరికి సార్ చాలా ధైర్యం ఇచ్చారు, సపోర్ట్ చేశారు. నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఎలా చేయాలో ఏందో నేను చెప్తాను, నువ్వు నా మీద డిపెండ్ అయ్యి నువ్వు రా, నేను అంతా నేను చూసుకుంటానని చెప్పేసరికి ఇంకా ఒప్పేసుకున్నాను. ఏం చెప్పారు కదా? కథ మొత్తం మా రియల్ లైఫ్ గురించే డిపెండ్ అయి ఉంటుందమ్మా. మీరు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి చిన్నప్పటి నుండి ఏవైతే ఫేస్ చేశారో అలాగే ఉంటుంది ఈ మూవీ. అలానే మీరు చేయాలి, ఎలా అయితే ఫేస్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్సే మీరు మళ్ళీ రీక్రియేట్ చేస్తే సరిపోయింది, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి. ఆయన సినిమాలో యాక్టింగ్ ఉండదు, రియల్ లైఫ్ సిల్గర్. ఎందుకు ఇప్పుడున్న సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఎస్పెషల్లీ హిజ్రాస్ పాయింట్ అనేది. వీళ్ళు గురించి బాంబేలో అయితే కనుక నాకు తెలిసినంత వరకు వీళ్ళని నిజంగా లక్ష్మీదేవి లాగా చూస్తారు. వీళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎంతో మర్యాదగా వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి హాజరయ్యి వీళ్ళ చేతులతో మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి వేలకు వేలు డబ్బులు ఇచ్చి పంపిస్తారు.
కానీ అగైన్ ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ చూస్తే రివర్స్. వీళ్ళు వస్తుంటే వాళ్ళు కొట్టేసేంత, తిట్టేసేంత, గొడవ చేసేంత డబ్బులు వీళ్ళు అడుగుతారు. వాళ్ళు ఇవ్వం పో అని చెప్పేసి నెట్టేసేంత. ఒకే దేశంలో బతుకుతున్నాం, అందరు కూడా హిందువులు, అంటే హైందవ దేశం ఇది. అలాంటి హైందవ దేశంలో ఎందుకు సార్ రెండు న్యాయాలు ఉన్నాయి ఇక్కడ? అంటే ఇది ఒక సొసైటీ పర్సెప్షన్ అండి. సో నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ హిజ్రా కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ నుంచి వచ్చినది. ఇక్కడ ఆ రకమైన ఇది సంస్కృతి కానీ లేకపోతే అది కొంచెం తక్కువ. అంటే ఈ ఓపెనింగ్స్కి వెళ్ళడం అది అన్నది నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ. బట్ మీరన్నది డెఫినెట్గా మీడియాలో కానీ లేకపోతే సామాన్య ప్రజల్లో కానీ ఒక రకమైన వ్యతిరేకత ఉంది. యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా మనస్ఫూర్తిగా పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళ చేతుల మీద ఎత్తుకొని ఒక పాట పాడించాలి అనే ఒక ఇది సంప్రదాయం ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందని ఆశించేవాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ రాముడే ఒక వరం ఇచ్చాడు మాకు అని వాళ్ళు చెప్పే ఇది. ఇందులో ఒక చిన్న పోయం కూడా ఒక బ్యాక్గ్రౌండ్ దీంట్లో ఉంటుంది. నేను రాముడి దీవెనని, కృష్ణుడి లీలని, అజ్ఞాతంలో బృహన్నలని, యుద్ధంలో శిఖండిని, కానీ అమ్మా నాన్నకు మాత్రం అసహ్యాన్ని అని. సో అంటే మనం ఒక మైథాలజీ ప్రకారంగా చూసుకున్నా కానీ ప్రతి యుగంలో కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చుకుంటూ వచ్చి ఈ సమాజంకి వచ్చేసరికి అసహించబడటం, బయటికి నెట్టివేయబడటం అనేది చాలా ప్రామినెంట్గా జరుగుతున్న ఒక వివక్షత అండి. ఆ పాయింట్ని అడ్రస్ చేద్దాం అన్నది నా ఇష్యూ అండి. కానీ ఇది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ కదా సార్ నిజంగా. అంటే మనం మాట్లాడుకోవటానికో లేకపోతే దేశోద్ధరణ చేయడానికో, ఒక మనం సమాజ గురించి మాట్లాడటానికో మనం చేయొచ్చు, కానీ మన ఇంట్లో ఒక అలాంటి పిల్లాడు ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులైనా యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు ముందుకు వస్తున్నారు? అంటే యాక్సెప్ట్ చెయ్యాలి అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్ అండి. ఒక ఇంట్లో ఒక వికలాంగుడు పుట్టాడు, లేకపోతే ఒక మానసికంగా సరైన దీంట్లో లేకుండా ఒక అంగవైకల్యంతో పుట్టిన, మానసిక వైకల్యంతో పుట్టిన హక్కును చేర్చుకుంటున్నాం కదా, వాళ్ళనేమి మనం ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు దాన్ని చేర్చుకుంటున్నప్పుడు వీళ్ళని కూడా ఒక నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు అనుకునే ఒక మానసిక స్థితి పేరెంట్స్కి రావాలంటున్నారా, వీళ్ళకి రావాలంటున్నారా? మీరు పేరెంట్స్కి రావాలి సార్, సమాజానికి రావాలి. పేరెంట్స్ ఎందుకు ప్రెషర్ అవుతారు? పుట్టిన బిడ్డని ఎవరైనా మెడపట్టు గెంటేయాలని ఏ తండ్రి కానీ తల్లి కానీ కోరుకుంటుంది. కానీ సమాజం ఎలాంటి ఇది ఇస్తుంది అన్న దాని ప్రకారమే. ఈరోజు ఒక అవినీతి చేసైనా కానీ ఒక కారులో తిరిగితే రెస్పెక్ట్ దొరుకుతుంది కాబట్టి అవినీతి చేయడానికి ఎలా సిద్ధపడుతున్నారు. నువ్వు చాలా పద్ధతిగా ఉండి నువ్వు సైకిల్ మీద తిరిగితే ఎవరు పట్టించుకుంటారు, నువ్వు నిజాయితీ పరుడివే, సో వాట్ అనే క్వశ్చన్ ఇంట్లో పుట్టిన కొడుకులే అడుగుతూ ఉన్నారు. నువ్వు ఎందుకంటే సమాజం పరంగా బై ద డెఫినేషన్ ఆఫ్ సొసైటీ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. ఇలాగే యాజ్ ఎ డెఫినేషన్ ఆఫ్ ద సొసైటీ ఏంటి నీ ఇంట్లో అలాంటిది ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నీకు తెలియదా అని స్కూల్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉండే బంధువులు కూడా అంటున్నప్పుడు అవుట్ ఆఫ్ ద సోషల్ ప్రెషర్ తోటి పిల్లల్ని కొట్టడం అనేది, వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావటం అనేది. ఎగ్జాక్ట్లీ. అంటే పిల్లల మీద ఆ ప్రాబ్లం ఉందా లేదని కాదు, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారనో సమాజం మీద ఒక ముద్ర పేరెంట్స్ కి పడకూడదనే పాయింట్ తప్ప ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంత నిజంగా చదువుకోలేని వాళ్ళైనా, వికలాంగులైనా, ఇంకొకటైనా నెట్టుకోరు. ఏ పిల్లల్ని చంపుకోరు కదా. సోషల్ ప్రెషర్ ఒక వికలాంగుడి ఒక అటువంటి చైల్డ్ ఉన్నప్పుడు సోషల్ ప్రెషర్ అంత ఉండదు పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ సోషల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ అయ్యో అని సింపతి చూపించడం అన్న ఉంటుంది. కానీ అమ్మ హిమ, ఇప్పుడు మీ పాయింట్కి వస్తే, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఇవన్నీ మీ దృష్టికి వచ్చాయి అంటే ఎప్పుడు? అంటే మీరు అసలుకి మీరు ఎందుకు ఇలాగా రావాలనుకొని వచ్చారు? ఇప్పుడు ఇలాంటి సమాజంలో మీరు బతుకుతున్నారు కదా, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా బతుకుతూ ఉంటారు, కానీ మీకు తెలియకుండానే మీరు ఆటోమేటిక్గా నేను మీ టీజర్లో చూసాను. ఆ టీజర్లో నాకు ఎందుకు ఇలా పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్తున్నారు అనేది ఆ మెయిన్ కోర్స్ పాయింట్ చూసే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మన్నాను. నిజంగా అలా అనిపిస్తుందా? చిన్నప్పుడు మెచ్యూర్ లేనప్పుడు అయితే అంత ఏమి ఉండదు సార్. ఒక 10 years లోపు అయితే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి నార్మల్గానే ఉంటాము. ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చాక నా లోపల ఫీలింగ్స్ వేరేలాగా ఉన్నాయి, నేను రాంగ్ బాడీలో ఉన్నానేమో,
ఈ బాడీ నాది కాదు, నాకు ఫీలింగ్స్ వేరేలాగా ఉన్నాయి. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఈ బాడీ వేరేలాగా ఉంది, నా లోపల ఫీలింగ్స్ అమ్మాయిలాగా ఉన్నాయి. ఏంటి అసలు ఏం అర్థం కాదు అప్పుడు ఆ ఏజ్‌లో. ఏం అర్థం కాక అంతా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాలో మేమే ఆహ్, ఫైట్ చేస్తూ మాకు మేమే ఫైట్ చేసుకుంటూ లోపల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మమ్మీ వాళ్ళకి ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఫ్రెండ్స్‌కి చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్‌కి చెప్తే ఇంక వాళ్ళు రివర్స్ మమ్మల్నే టీజ్ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు. ఇంక సొసైటీ ఎలాగో ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటాం బయట. అలా చాలా కష్టాలు పడతాం సార్ మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే. హ్మ్. హ్మ్. అలా పడ్డప్పుడు ఫైనల్‌గా మీరసలు ఎలా బయటకొచ్చారు? ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాం ఇంకా తట్టుకోలేము, ఇంకా ఉండలేను అన్నప్పుడు ఫ్యామిలీకి చెప్పేస్తాము. చెప్పేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కామన్‌గా ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా సొసైటీ వల్లనో, రిలేటివ్స్ వల్లనో ఎవరి గురించో ఆలోచించి 9 నెలలు మోసి కని పెంచిన బిడ్డని ఇంట్లోకెళ్ళి గెంటేస్తారు బయటికి. "నువ్వొద్దు, ఉండకు మా దగ్గర. నాకు నువ్వొద్దు చనిపోయావనుకుంటాం మేము. వెళ్ళిపోయి ఎక్కడికన్నా పోయి బ్రతుకు" అని ఎల్లగొట్టేస్తారు. అప్పుడు మేము ఎక్కడికో ఇంక మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ దగ్గరికొచ్చేసి అక్కడ చేంజ్ అవ్వడం కానీ, అలా ఇంకా స్టార్ట్ చేస్తాం సార్ మా లైఫ్. నాకు యాక్చువల్లీ మీ స్టోరీస్ మీ వాళ్ళు కొంచెం సీనియర్స్ నాకు తెలుసు. ఆ! వాళ్ళు మేము ఒక వేరే అంతకుముందు న్యూస్ పేపర్‌లో పనిచేసినప్పుడు, మీ మీద స్టోరీస్ చేసినప్పుడు మీరు ఎలా ట్రాన్స్‌జెండర్స్‌గా మారతారు, హ్మ్. ఎక్కడికి ఆపరేషన్స్ చేస్తారు, హ్మ్. దానికి ఎంత ఖర్చులు అవుతాయి అయన్నీ కూడా చెప్పారు. హ్మ్. అయితే ఇప్పుడు మీ పాయింట్‌లో మీరిప్పుడు ఇందులో ఒక మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. చాలా అవేర్‌నెస్ వస్తది. ఇప్పుడు హ్మ్. మీరు వ్యక్తిగతంగా ఉండేది వేరు. సినిమా అనే మీడియం ద్వారా వచ్చేదానికి మీకొచ్చే రె వేరే ఉంటది. ఒక రెప్యుటేషన్ అనేది చాలా పెద్దగా ఉంటది. ఇప్పుడు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా మీరు చేస్తుంది కరెక్టే అనే పాయింట్‌లో మీరు ఎంతవరకు ఉన్నారమ్మా? నాకు అర్థం కాలేదు సార్. అంటే అర్థం ఇప్పుడు కాలేదు. ఏదైతే కంప్లెయింట్స్ ఉన్నాయో హ్మ్. సమాజంలో హ్మ్. ఈ హ్మ్. కమ్యూనిటీ పట్ల, దానికి హ్మ్. మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు? అది మీరు అంటే ఓకే అంటారా? కాదంటారా? సమాజం మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తుందో అది హ్మ్. కరెక్టేనా? కాదా? కరెక్ట్ అని నేను అనుకోను సార్. ఎందుకంటే మేము ఏం ద్రోహం చేయలేదు. ఏం కరెక్ట్. ద్రోహం చేయలేదు. ఎవరికేం పాపం చేయలేదు. మా లైఫ్ మేము బ్రతుకుతున్నాం. ఎక్కడో ఏ నార్మల్ పబ్లిక్‌లో కూడా మేము ఎక్కువ ఉండం. ఎక్కడో రూమ్ తీసుకొని ఎక్కడో అందరం కలిసి ఒకటే కాడ ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయ్యి మాకు మేము కలిసి ఉంటాం తప్ప ఎవరికి మేమేం ద్రోహం చేయము. ఎవరినో చంపేయడము ఇట్లా నార్మల్‌గా అమ్మాయిలు చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిలు చేస్తున్నారు. ఒకరినొకరు చంపుకోవడం, అలా రేపులు చేయడం. అలా మేమైతే ఏమి ద్రోహం చేయట్లేదు కదా! ఏం పాపం చేయట్లేదు కదా! మమ్మల్ని ఎందుకు ఇంత చీప్‌గా, ఇంత చీదరింపుగా సొసైటీ ఎందుకు చూడాలి మమ్మల్ని? ఎందుకు అన చూస్తుందనుకుంటున్నారు మీరు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు చూస్తుందా అంటే ఇంకా వాళ్ళకే తెలియాలి సార్. మాకే తెలియదు. కాదమ్మా! ఇప్పుడు ఆ! నీకంటూ ఒక అవగాహన ఉంటది కదా! ఇప్పుడు నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ! హిమ గారు అని మాట్లాడుతున్నాను. ఎందుకు రెస్పెక్ట్ చేస్తాను? నా మీద మీకొక అభిప్రాయం, మీ మీద నాకొక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాకుండా వేరే చోట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పరంగా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక కారణం ఉండాలి గదా! అంటున్నాను. ఆ కారణం ఏమై ఉంటది అంటున్నాను. మా ఇలా మారడమే అనుకుంటాను నేనైతే. అది అది ఇలా బర్త్ ఆ! అవ్వడం. అవును. అలా అప్పుడు అది మారుతున్నప్పుడు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు, ఇది మారితే ఇబ్బందవుతదేమో, ఇలాగ వేరే వాళ్ళలాగా మనం గూడా ఇబ్బంది పడతామేమో అని మీకు అనిపించలేదా ఎప్పుడు? స్టార్టింగ్‌లో అంటే అంతా ఆలోచించలేదు సార్. నాకొక్కటే మైండ్‌లో ఉండేది. నేను చేంజ్ అవ్వాలి. ఈ బాడీలో నేను ఉండకూడదు. అమ్మాయిలాగా అవ్వాలి అనుకోని నేను చేంజ్ అయ్యాను. తర్వాత ఇవి ఇంకా డిస్క్రిమినేషన్, సొసైటీ నుండి చీదరింపులు, ఈ బెగ్గింగ్ చేయడము, ఇంకా ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఈ లైఫ్? దేవుడు ఎందుకిలా ఇచ్చాడు? మా మా ఫ్యామిలీ సపోర్ట్ చేసుంటే మేము మంచిగా చదువుకొని గవర్నమెంట్ నుండి ఏదైనా స్కీమ్స్ వస్తే ఎప్పటిదాకా ఉన్నారు మీ ఫ్యామిలీతో మీరు? 13, 14 ఇయర్స్ వరకు. ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. హ్మ్. అమ్మ, నాన్న ఏం చేసేవారు? డ్యాడీ కేయూస్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీ. మమ్మీ హౌస్ వైఫ్స్. వెరీ గుడ్. నేను సింగిల్ చైల్డ్. సింగిల్ చైల్డ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళ టచ్‌లో ఉన్నారా మీకు? డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. మమ్మీ ఇంకా అర్థం చేసుకొని మంచిగుండు, నన్ను కూడా చూసుకో అని ఒక 4 ఇయర్స్ బ్యాక్ టచ్‌లోకొచ్చి ఇప్పుడు నేను కూడా వస్తూ పోతూ ఉంటున్నాను ఇంటికి. 14 ఏళ్ళప్పుడు బయటకొస్తే ఇప్పుడుకి మధ్యలో వచ్చిపోతున్నారు అంతేనా? హ్మ్. ఇప్పుడు మా అమ్మగారు మీతో బానే ఉన్నారు. అమ్మ బానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సొసైటీలో మీరు చెప్పినట్టే మైక్రో ఫ్యామిలీసే. హ్మ్. చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్‌లో ఉంటున్నాం అందరం గూడా. కానీ మీరందరూ అంతంత మంది ఎలా ఉండగలుగుతారు?
నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, నాకైతే భయం వేస్తుంది. ఆ భయంలో నుంచి పుట్టిందే ఒకలాంటి విద్వేషం. మీ మీద వ్యక్తిగతంగా ఏం కోపం ఉంటుంది? అయ్యో పాపం అనుకుంటారు ఎవరైనా. సార్ ఇవాళ నేను జర్నలిస్ట్లా కాకుండా ఒక సామాన్యంగా ప్రపంచంలో అందరికి వచ్చే డౌట్సే నేను మాట్లాడుతున్నాను. Yeah. యాజ్ ఎ జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ హ్యావ్ సో మెనీ పాయింట్స్. Yeah. బట్ నేను ఇక్కడ సమాజంలో ఒక ప్రాణి గురించి మాట్లాడుతున్నాను. Yeah. మీరు కూడా దర్శకుడుగా మీరు ఏ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ని ఏమని కథగా చెప్దాం అనుకున్నారు? ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బంగారంలాగా పెంచుకుంటారు. అలాంటి బంగారంలాగా పెంచుకున్న పిల్లలు ఒక్కసారిగా వాళ్ళని కాదని పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ సినిమాలో వాళ్ళ పరిస్థితి ఉందా, వీళ్ళ పరిస్థితి ఉందా? నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్, పేరెంట్స్కి ఫండమెంటల్లీ ద్వేషం ఉండదండి. పిల్లలు తన కడుపున పుట్టిన పిల్లలు, సో ఆడపిల్ల కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, మగపిల్లడు కావాలని కోరుకుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే బాగుండు అనుకుంటారే తప్ప ఇలా అవ్వాలని అయితే ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఒకవేళ జరిగింది, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనుకుందాం, ఎందుకంటే బికాజ్ మైనారిటీలో జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ అనే అనాలి దీన్ని. వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాన్ని గౌరవించాల్సిన ఓపెన్నెస్ ఉండాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అండ్ ఇందులో ఈ అమ్మాయి చిన్నప్పుడు క్యారెక్టర్ కృష్ణుడు మోహినిగా మారకముందు జరిగిన ఒక కాన్వర్జేషన్లో తన తల్లితో చెప్తాడు, ఇది నాది కాని శరీరంలో నేను ఇరుక్కుపోతున్నట్టు నాకు ఊపిరి ఆడట్లేదమ్మా అని. ద కైండ్ ఆఫ్ సఫోకేషన్ మనకి ఇష్టం లేని బట్టల్లో ఉంటేనే మనకు చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఇష్టం లేని శరీరంలో ఉండటం అన్నది ఒక ఊపిరాడని ఒక సంక్లిష్టత అండి. అది బయట వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు. ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు, అలా ఉండొచ్చు కదా క్యాజువల్గా. మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది, మీరు చీరలు మార్చుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటారు. కానీ బట్ నేను ఒక డాక్టర్ తోటి, సార్ మీరు ఈ బ్లాక్ కోట్ వైట్ కోట్ తీసి బ్లాక్ కోట్ వేసుకుంటే విల్ యూ బి కంఫర్టబుల్? ఒక లాయరు నీకు అలవాటైన ఒక కాస్ట్యూమ్ తీసి మార్చుకుంటేనే మనకు ఏంటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, డిస్కంఫర్ట్. అలాంటిది తనది కానీ ఒక శరీరంలో ఒకరు ఉండాలి అని పడే బాధ ఏదైతే ఉంటుందో తను ఫైనల్గా డెసిషన్ తీసుకొని, ఆ రోజే యాక్చువల్లీ నాల్సా జడ్జిమెంట్ వచ్చి ఉంటుంది సినిమా ప్రకారం. సో తండ్రి ఏమో కోప్పడుతూ ఉంటాడు, ఈ కోర్టులు నాశనం చేసేస్తున్నాయి సమాజాన్ని అని సార్ తాలూకా క్యారెక్టర్లో. షీ కమ్స్ అండ్ టెల్స్, చేతిలో ఒక బెల్ట్ పట్టుకొచ్చి, నాన్న నీకు కొట్టాలనిపిస్తే కొట్టు, అందరి చీర గీర అన్నీ వేసేసుకొని వస్తుంది. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ నీ కూతురు భరిస్తుంది నాన్న, నేను నీ కొడుకుని కాదు అని చెప్తున్నా. డెఫినెట్లీ ఒక సినిమాకి కావాల్సిన ఎమోషన్ ఎలివేషన్ తేగలరు. డెఫినెట్గా అంత ఎమోషన్ ఉండింది. నా పాయింట్ ఏం లేదు సార్, ఇక్కడ పాపం అనిపిస్తుంది, నిజంగానే పాపం అనిపిస్తుంది. కానీ మీలో చాలా మంది మీ పేరు చెప్పి మీలాగా వేషధారణలు వేసుకుని మీలాగానే ఉంటా మోసంలాగా బయట వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తారు. అది మీకు తెలుసా? తెలుసు సార్, వాళ్ళని మేము బైరూపోళ్ళు అని అంటాము. ఏంటది? బహిరూపోళ్ళు అని అంటాం వాళ్ళని. బహిరూపులు అని అంటాము. రకరకాల రూపాలు. ఓకే ఓకే, బహిరూపులు. అంటే లాంగ్వేజ్ ఎందుకు తెలుగులాగా లేదు? అంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వేరే లాంగ్వేజ్ ఉంటుంది. అది ఎప్పటి నుండో ఉంది, పురాణ కాలం నుండి, ఇప్పుడు కాదు. అప్పటి నుంచి మీరు నేర్చేసుకున్నారా? అంటే ఇంకా మా జనరేషన్ నుండి అట్లా నేర్చుకుని, ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మా కమ్యూనిటీలో మేము జాయిన్ అయినప్పుడు నేర్చేసుకుంటాం ఇంకా మా లాంగ్వేజ్. చక్రపాణి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా నాకు కూడా మీరు చాలా బాగా తెలుసు, అదే జర్నలిస్ట్ కమాండ్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు కూడా సమాజం మీద ఒక నటుడుగా కంటే కూడా అవగాహన ఉంది అనేది నేను నమ్ముతున్నాను. మీరు ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా ఫస్ట్ మాట్లాడతాను. మీరు ఒక కూతురు, మెయిన్ మీరే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ విక్టిమో లేకపోతే హీరోనో రెండు మీరే ఉండాలి. అమ్మాయి హీరో ఉన్నది ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా తర్వాత మేజర్ రోల్ మీదే ఉండాలి నా లెక్క ప్రకారం. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సినిమా చేస్తున్నప్పుడు? చేస్తున్న క్రమంలో చాలా ఒక ఐ ఓపెనర్ ఈ సినిమా. కొత్త విషయాలు మీకు అంతవరకు మనకి చూచాయగా తెలుసు వాళ్ళ గురించి, కానీ ఆ కమ్యూనిటీ గురించి అంత ఒక ఇన్డెప్త్ ఆలోచన కానీ ఒక విజన్ కానీ మనకు ఉండదు. సో ఇది ఈ సినిమా చేశాక ఏంటంటే ఇంతమందితో కలిసి చేయడం, అప్పుడు మనకేంటంటే ఇంకా పెరుగుతుంది ఒక జిజ్ఞాస అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి అసలు, ఎందుకు అంటే వీళ్ళని సమాజం ఎట్లా కించపరుస్తుంది, ఎందుకు కించపరచాలి, వీళ్ళ తప్పే ఉంది, ఇటువంటి ఆలోచన మొదలైంది నాకు.
మొదలై పోను 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 అసలు ఒక తెలియకుండా అటాచ్మెంట్ ఏర్పడిపోవాలి. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. ఒక ఆర్టిస్ట్ పర్ డేకి ఇంత రెమ్యునరేషన్ వస్తుంది తీసుకొని మేకప్ రూమ్కి వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి నా పని నేను చేసుకొని ఈవినింగ్ 6 అవ్వగానే ప్యాకప్ చెప్పగానే ఎటువంటి వెళ్ళిపోదాం అనుకునే ఈ రోజుల్లో ఒక సినిమా కథ విని చలించిపోయి దానిలో ఉండిపోయి ఆ క్యారెక్టర్లో ఉండి నాలాంటి వాడికి ఫోన్ చేసి మంచి సినిమా చేసామండి కొంచెం దాన్ని మనం ప్రమోట్ చేస్తే బాగుంటుందని చెప్పే అంత దాకా మీరు ఎమోషనల్ జర్నీ చేశారని అర్థమైంది నాకు. 100%. 100%. అయితే ఈ జర్నీలో మీరు కొత్తగా ఐ ఓపెనర్ అన్నారు నాకు. ఇట్స్ ఏ పెద్ద వర్డ్ యాక్చువల్లీ. Yes. దేనికంటే ప్రతి ఒక్క విషయాన్ని జిజ్ఞాసగా తెలుసుకోవటం అనేది జర్నలిస్టులకి వెనత పెట్టిన విద్య. మీరు కూడా ఒక జర్నలిస్ట్, మీకు కూడా నాకే ఐ ఓపెనర్ అయిందంటే ఎన్నో కొత్త విషయాలు చెప్పున్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు. మీ పాయింట్లో మీరు ఊహించని ఒక పెద్ద విషయం ఏంటి? అంటే ఊహించండి కాదు కానీ అంటే మనకు ఇట్లా ఉంటుందని తెలుసు కానీ ఒక ఒక క్లోజ్ ప్రాక్సిమిటీలో మనం చూసినప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం దాని గురించి. కరెక్ట్. ఎందుకు వాళ్ళు ఇట్లా వెలివేయబడుతున్నారు, ఎందుకు ఇట్లా ఇంత డిస్క్రిమినేషన్, ఎందుకు వాళ్ళ తప్పేముంది, ప్లస్ వాళ్ళ జీవితం ఎట్లా అసలు డే టు డే లైఫ్ అంటే అడుగడుగున వాళ్ళు ఒక ఇన్సల్ట్కి గురవడం. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ నా అనే వాళ్ళు లేకపోవడం. అది నిజంగా బాధ. దెర్ ఈస్ నో వన్ ఫర్ దెమ్. అంటే ఒక అమ్మ నాన్న ఒక రిలేషన్షిప్ అనేది లేదు. వాళ్ళ వరకు వాళ్ళు ఒక నిర్మించుకున్న ఒక కమ్యూనిటీ దాంట్లో ఉండడం తప్ప ఒక బంధాలు అనుబంధాలు ప్రేమ దే ఆర్ స్టార్ట్ ఫర్ లవ్. ప్రేమకి మొహం వాచిపోయి ఉంటారు. ముఖం వాచిపోయి కాదు, ఎవరన్నా వీళ్ళతో అటాచ్మెంట్ అయితే కొంచెం చిన్న ప్రాణం పెట్టేస్తారు. అసలు ప్రాణం పెట్టేస్తారు. ఎందుకంటే దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ లవ్. వాళ్ళకి ఒక మంచి ఆర్టికల్ రాస్తే అయ్యా ఏం తింటావు చెప్పు నీకు మంచి చేసి పెట్టు అంటే వాళ్ళు నిజంగా అంత ప్రేమిస్తారు సార్. మనకే అంటే అయ్యో నిజంగా వీళ్ళు ఇలా ఉన్నారే మనకు తెలియదు. నాకు నిజంగా ఏడ్చేది ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. నాకు చాలా ఫీల్ అయ్యాను సార్. అరే ఏంటి పాపం నిజంగా కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. అప్పటిదాకా మనకు రాదు. అప్పటిదాకా మనకున్న ప్రపంచం, మనకున్న పనులు, రోజువారీ మన జీవితం, మనం బతకాలి కదా, అవన్నీ ఉంటాయి. ఒకసారి ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడినాక మనసు విప్పి మాట్లాడే నిజంగా ఈ భూప్రపంచం మీద ఎంతమంది మనుషులు వాళ్ళని అసహించుకోకుండా మనస్ఫూర్తిగా మాట్లాడి ఉంటారు చెప్పండి సునీల్ కుమార్ రెడ్డి గారు. సార్ నేను యాక్చువల్లీ చక్రపాణి గారి క్యారెక్టర్లో ఒక బ్యూటిఫుల్ ఆర్క్ ఒకటి నేను కోరుకున్న సమాజం సార్. ఒక డైలాగ్ ఒక లాస్ట్ దీంట్లో చెప్తారు, ఈ ట్రాఫిక్ సిగ్నల్లో అడుక్కుంటున్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వెనక నాలాంటి ఒక పాపాత్ముడు ఉంటాడు. నేను మెడపట్టి గెంటేశాను కాబట్టే కదా వాళ్ళు అక్కడ ఉన్నారు అని. దిస్ ఇస్ ద సీడ్ ప్రాబ్లమ్ ఫ్యామిలీలో. అంటే అమ్మా నాన్నే అసహించుకున్నప్పుడు నేను మీతో ఆ పోయిన చెప్పినట్టు అన్నీ గొప్పే, కానీ విషయానికి వచ్చేసరికి అసహ్యం. పేరెంట్స్కే అసహ్యం వచ్చినప్పుడు అంటే అది ఓవరాల్ పాపం పేరెంట్స్లో కూడా ఏమిటంటే సమాజం చుట్టూ ఉండే సమాజం కోసం తను అంటారు, ఏ సమాజం కోసం అయితే నేను బయటకు తోసేసానో ఆ సమాజం ముందే నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నది ఒక కంప్లీషన్ అండి ఆ క్యారెక్టర్ స్కీమ్ లైన్. ఇందులో ఈ అమ్మాయి కోర్టు కేసు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా నీతో కోర్టుకు వస్తానమ్మా అన్నప్పుడు సార్ ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. ఈ అమ్మాయి ఉంటుంది, వద్దు నాన్న నా కోసం నువ్వు మరొకసారి తలదించుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది. అంటే మొదటిసారి నీ పక్క నిలబడే ధైర్యం నాకు ఇప్పుడిప్పుడే వస్తుందమ్మా, నన్ను పిరికివాడిగా ఉండిపోనివ్వకు, లెట్ మీ కమ్ అంటాడు. ఒకసారి ఓపెన్ అవ్వడానికి ధైర్యం కావాలండి. కరెక్ట్. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎస్ నా కొడుకు కాదు నా కూతురు, సో వాట్, తను ఏమైతే నీకేంటి నా కూతురు అని చెప్పుకోగలిగితే ఇంకే ప్రాబ్లం ఉండదండి. ఎవరో కూడా ఒక రోజు అంటారు, 2 రోజులు అంటారు, తర్వాత ఓకే ఇట్ బికమ్స్ నార్మల్. బిగ్ బాస్లో కొంతమంది ట్రాన్స్జెండర్స్ పార్టిసిపేట్ చేశారు, మీకు ఐడియా ఉందా? ప్రియాంక సింగ్ వాళ్ళు మీకు టచ్లో ఉంటారండి? లేదు సార్, వాళ్ళ కమ్యూనిటీకి దూరంగా ఉంటారు, వాళ్ళు ఉండరు టచ్లో. ట్రాన్స్జెండర్స్ అంటే కమ్యూనిటీ అంటే ఎంతమంది ఉంటారు మీరు? అంటే హైదరాబాద్లో అంటే డిస్ట్రిక్ట్ని బట్టి అలా ఉంటారు ఎవరు. ఓకే ఓకే. మీ అందరికి మరి ఫుడ్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు మాకు అనుకోండి పొద్దున్న 9:30 ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ 6:30 దాకా జాబ్ చేయాలి. శాలరీ కంపెనీ ఎవరైతే బాస్ అయితే వాళ్ళు శాలరీ ఇస్తారు,
అది చేసి మనం తీసుకెళ్తే నెల నెల జీతం కరెక్ట్గా వస్తే నేను ఫ్యామిలీకి తగ్గట్టుగా డివిజన్ చేసుకొని ఒక బడ్జెట్ వేసుకొని బతుకుతాను. మీరు ఎలా బతుకుతారు? ఇంకా బెగ్గింగ్‌కి వెళ్తారు కొంతమంది. కొంతమంది బెగ్గింగ్‌కి వెళ్ళే మన వాళ్ళు ప్రాస్టిట్యూషన్‌కి వెళ్తారు. గృహప్రవేశాలు అంటారు కదా! వాటికి కొంతమంది వెళ్తారు. ఇంకా వచ్చిన ఇన్‌కమ్‌నే రెంట్‌లు కట్టుకుంటూ డైలీ తినడము, ఇంకా వాటి వల్ల చిన్న చిన్న ఖర్చులకు సరిపోతాయి సార్ అవి. ఫస్ట్ డబ్బు కావాలి. మీకు చాలా లక్షల్లోనే ఆపరేషన్కి సంబంధించి ఫస్ట్ అమ్మాయి అయితే అబ్బాయిలాగా మారటానికో, అబ్బాయి అయితే అమ్మాయిలాగా మారటానికో చాలా ఆపరేషన్ ఖర్చు ఉంటుంది. అదంతా ఎక్కడి నుంచి భరిస్తారు? ఇక్కడ కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు బెగ్గింగ్ చేశాను సార్. ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ మొత్తం బెగ్గింగే చేశాను. బెగ్గింగ్ చేసిన వచ్చిన డబ్బుతో సర్జరీస్ చేయించుకున్నాను స్టార్టింగ్‌లో. కానీ ఇప్పుడు నువ్వు నిజంగా నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు పలానా సినిమాకి సంబంధించి ఇలా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది, పలానా మహి అనే అమ్మాయి వస్తుందని కాబట్టి నాకు తెలుసు. నాకైతే నేను నిజంగా అదే హిమ నాకైతే నిజంగా నేను మీరు చెప్పిన దాకైతే నేను మీరు ట్రాన్స్జెండర్ అనే మైండ్ సెట్లో లేనేలేదు. మీరు ఎవరన్నా చెప్పారా మీరు చాలా అందంగా ఉంటారని? చెప్తారు సార్ కొంతమంది. ఎందుకు డౌట్గా మాట్లాడుతున్నావు? నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా? లేదు సార్, అంటే కొంచెం ఇంట్రోవర్ట్‌ని, ఎక్కువ మాట్లాడను స్టార్టింగ్ నుండి అంతే. ఓకే సార్, ఇప్పుడు మీరు వీళ్ళతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మీకు అంతకుముందు ఒక అవగాహన ఉండదు. ఎందుకంటే అయినా మీరు డే 1 2001లో అనుకుంటా మీ మొదటి సినిమా వచ్చింది. ఆ రోజు నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత హీరో అనే ఒక సినిమాకి మీకు నంది అవార్డు వచ్చినట్టు. ఆ తర్వాత ప్రయత్నంకి ఛాన్స్ అనే ఫిల్మ్కి నంది అవార్డు వచ్చింది. తర్వాత సొంత ఊరులో అసలు ఎల్వి శ్రీరామ్ గారిని అసలు అద్భుతంగా చూపించారు. ఇట్లా చేసుకుంటూ ఉన్నారు కదా సార్. ఈ థాట్ వచ్చినప్పుడు దీని గురించి ఎంత తెలుసు, చేద్దామని లోపలికి వెళ్ళినాక ఎంత అవగాహన వచ్చింది ఇంకా? సో ఒకసారి నాకు ఆ ట్రిగర్ పాయింట్ వచ్చిన తర్వాత యాజ్ అ జర్నలిస్ట్ మీలాగే నేను టోటల్ రీసెర్చ్ చేయటంలో నేను చాలామంది రిసోర్స్ పర్సన్స్ని మొత్తం ఇండియాలో ఉన్న ఎవరెవరైతే దీని మీద వర్క్ చేశారో అన్ని ఆర్గనైజేషన్స్కి నేను వెళ్ళటం జరిగింది. అందరూ యాక్టివిస్టులతోటి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ దగ్గర నుంచి నేను సెషన్స్ కోర్ట్ జడ్జెస్ వరకు అందరితో కూడా కూర్చున్నాను. ఆల్మోస్ట్ నేను సగం లా కంప్లీట్ చేశాను ఈ దీంట్లో. అండ్ ఓవరాల్గా వాళ్ళ యాక్టివిజంకి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశానండి. బికాజ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన ఎంతోమంది యాక్టివిస్టులు ఉన్నారు. చంద్రముఖి గారు, లైలమ్మ గారు అండ్ వైజయంతి గారు, ఎవరైతే నాసా జడ్జిమెంట్ టైంలో ఫైట్ చేశారో ఆవిడ హైదరాబాద్లో ఉంటారు ఆవిడ. అండ్ జైనా కొఠారి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్. అండ్ అలాగే లక్ష్మీ త్రిపాఠి గారితో కూడా నేను మాట్లాడాను ఈ ఆస్పెక్ట్కి సంబంధించి. ఐ ట్రై టు లెర్న్ బోత్ సైడ్స్ అండ్ అందులో అటు సైడ్ కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏది కూడా 100% దీంట్లో ఉండదు. ఇందులో మాఫియా ఉంది, ఇందులో రకరకాల ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి, ఇందులో ఫోర్స్డ్ కన్వర్జన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. దీన్ని అడ్డంగా పెట్టుకొని లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, లగ్జరీస్ని లీడ్ చేసేవాళ్ళు, దీన్ని వాడుకున్న పొలిటీషియన్స్ నాకు తెలుసు. వీళ్ళందరినీ కూడా నేను చూశానండి, వీళ్ళందరినీ నేను కలిశాను. బట్ మై స్కోప్ ఆఫ్ మై ఫిల్మ్ నేను ఆ డైమెన్షన్స్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేసే అంత స్కోప్ కాదు, కానీ ఒక ఫండమెంటల్ ఇష్యూని అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది. అదేమిటంటే దెర్ ఆర్ 4 మెయిన్ డిస్క్రిమినేటరీ పాయింట్స్ నేను చూశాను. ఫస్ట్ ఈజ్ ఫ్యామిలీ, అండ్ ఆ తర్వాత స్కూల్. మ్యాక్సిమం బుల్లియింగ్ స్కూల్లోనే అవుతుంది. వాళ్ళకి అడాలసెన్స్లోకి వస్తున్నాం అన్నప్పుడు చిన్నప్పటి వరకు ఎంతో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు సడన్గా వాళ్ళ యాటిట్యూడ్లు మారడం మొదలు పెడుతుంది. ఇందులో ఈ అమ్మాయి చిన్నప్పటి క్యారెక్టర్తో ఆ స్కూల్లో క్వశ్చన్ చేయించాను ఒక దీంట్లో, నేను మీ ఫ్రెండ్నే కదరా, మీలా లేకపోతే చచ్చిపోవాలా అనేది ఒక క్వశ్చన్. అలాంటి ఎందుకు మనం ఫోర్స్ చేస్తున్నాం, ఎందుకు బుల్లింగ్ నార్మలైజ్ చేస్తున్నాం అనేది. ఇంటికి వస్తే పేరెంట్స్ కొట్టేసి పరువు కోసం దానికోసం పంపించేయటం, బయటకు వస్తే ఇంక బతకడానికి ఇంకొక దారి లేనప్పుడు ఈ 3 ఆప్షన్సే హిమా చెప్పినట్టు 3 ఆప్షన్స్. మిగతా ఆప్షన్స్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ పక్కకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనుషులుగా గుర్తించలేదు చాలా సంవత్సరాలు. గుర్తించిన తర్వాత కూడా డిస్క్రిమినేషన్. లా వచ్చింది కానీ ఓవరాల్గా సమాజంలో చేంజెస్ రాలేదు. ఉన్న లా కూడా చాలా లాప్ సైడెడ్గా ఉంది అనేది నా ఫండమెంటల్ పాయింట్. ఆ పాయింట్ కూడా. సో ఈ 4 పాయింట్లు వర్క్ ప్లేస్లో, స్కూల్లో, ఫ్యామిలీలో అండ్ జ్యుడిషియరీ ఆస్పెక్ట్లో
ఈ 4ని మనం అడ్రస్ చేయాలి, ఒక జర్నీని చూపించాలి. ఎందుకంటే ఇండివిజువల్గా మన అందరం చాలా చాలా మంచివాళ్ళం అండి, ఎవ్రీబడి. Yeah. సమూహంలో మనం చేసేస్తూ ఉంటాం, Okay. ఎందుకంటే అది క్రౌడ్ మెంటాలిటీ. అందరూ నవ్వుతున్నారు కాబట్టి నేను నవ్వుతున్నాను, అది కరెక్టా అవునా కాదా అనే ఇంగితం మనకు ఉండకపోవచ్చు. న్యాచురల్, అది సమూహంలో ఉండే ఒక ప్రాబ్లం అండి. ఇండివిజువల్గా ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ సెన్సిటివ్. అంటే ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ వసంత్ అనే కుర్రాడు స్కూల్లో ఆ పర్ఫామ్ చేస్తుంటే సగం క్లాస్కి అన్నీళ్ళు పెట్టుకుందండి పిల్లలు. అయ్యో నాకు ఎంత బాధ వేసిందో. మీరు పంపించిన దానిలో ఉంది కదండి అది. అది నిజంగా బాగా చేశాడు ఆ పిల్లడు కూడా. అంటే మనం కానీ కూర్చోబెట్టి ఒక థియేటర్లో అందరినీ సెన్సిటైజ్ చేసి చూపించగలిగితే ఎన్నో అపోహలు ఉంటాయండి. అంటే ఇక్కడ బాధ ఉందండి, పెయిన్ ఉందండి, ఇక్కడ అపోహ ఉందండి, ఈ రెండింటి మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలి అనేది ఈ సినిమా తాలూకా మెయిన్ ఆలోచన అండి. దీనివల్ల ఎవరిని ఏం మారుద్దామని కాదు, ఏం మారుద్దామని అసలు కాదు, అట్లీస్ట్ లైట్ వేయాలి దాని మీద. అంతే కదా. అంతే. అంటే ఏం మారుద్దాం అనటానికి కుదరదు. ఇది ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ సబ్జెక్ట్. మీ మెంటాలిటీ కాదు ఎస్పెషల్లీ. ఇది పొగడ్త అనుకోండి, విమర్శ అనుకోండి. మీరు చేసిన 25 సినిమాలు సమాజానికి పనికొచ్చే, దాదాపు ఒక 5-6 సినిమాలకి బాగా బూస్ట్ అయింది, బాగా బాంబుల్లాగా పేరు వచ్చింది. దానికి కారణం రామానాయుడు గారితో మీరు ఒక సినిమా తీశారు. అప్పటిదాకా మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, దానికి రాని ఒక పబ్లిసిటీ, ఎప్పుడు జనాల్లో 24 గంటలు తిరగని సునీల్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారిగా ప్రజలకు తెలిసారు. నిజమేనండి? యా, టు సర్టన్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ. నేను రామానాయుడు గారితో చెప్పిన ఒకటే మాట ఏంటంటే, సార్ నేను అప్పటికే 8-10 సినిమాలు చేస్తున్నాను. సినిమాలు నేను చేస్తాను, నాకంటూ ఒక కుంపటి ఉంది, నేను పెట్టుకొని నేను వండేసుకుంటా ఉన్నాను. నాకు మీరు పిలవటం వలన యాజ్ ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ ఇన్వైటెడ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీలో పార్ట్ అయ్యాననే ఫీలింగ్ ఉంది. అప్పటిదాకా మీకు ఒక డిస్క్రిమినేషన్ ఉండింది. నేను మీ కుంపటి మీరు ఒక పాకలో వండుకొని తినేవారు. నేను రెడీ, ఓకే, నా డిష్, నా చిన్న ఇది, ఎవరు నచ్చిన వాళ్ళు ఇడ్లీలు తింటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఐఎమ్ ఓకే విత్ దట్. ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ అన్నదానికి నేను, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ కలిసిన వ్యక్తి, సజెషన్స్ తీసుకున్న వ్యక్తి రామానాయుడు గారు. నేను సార్కి ఆ విషయంలో చాలా రుణపడి ఉంటాను. అసలు నాకేం సంబంధం లేదు, ఆయన నన్ను పిలిచి లోపల కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, బట్ హీ ఇన్వైటెడ్ మీ. నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా చేసుకోమ్మా అని వెళ్ళిపోయారు. 10 years డౌన్ ద లైన్ సార్ నాకు ఒక అవకాశం ఇచ్చారు. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ పార్ట్. కానీ ఇక్కడ కూడా ఆ అమ్మాయికి కనబడతా కళ్ళ ముందు డిస్క్రిమినేషన్ ఉంది, మీలాంటి వాళ్ళకి కనబడకుండా డిస్క్రిమినేషన్ ఉంది. ఎంతవరకు ఒప్పుకుంటారు సార్? డిస్క్రిమినేషన్ అంటే డైవర్సిటీ అండి. ఆడియన్స్కి అన్నీ కావాలి. అంటే మనం ఏ రోజైతే మనల్ని మనం కంపారిజన్ లిస్ట్లో పెట్టుకుంటామో, దెన్ వీ ఫీల్ ఐఎమ్ లెస్ ఆర్ దిస్ థింగ్. ఐ హ్యావ్ ఎ పర్పస్, నాకు పర్పస్ ఉంది అని నేను నమ్మినంత వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతాను. సో నేను ఒకసారి డిస్కసింగ్ విత్ మై వైఫ్ అండ్ నేను అడిగాను దాన్ని, నేను ఏమన్నా వెనకబడుతున్నానని నీకేమన్నా అనిపిస్తుందా అని. అంటే ఈ రేస్ అందరూ పరిగెడుతున్నారు కదా. షీ ఆస్క్డ్ మీ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఎవరితో అని. ఫెంటాస్టిక్. దట్ సర్వ్డ్ మై పర్పస్. నాకు ఏ ఆన్సర్ అక్కర్లేదు. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. యా, అంటే మీకు ఎలా ఉంటుందో తెలీదు. సంహౌ ఒక దర్శకుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక నాలెడ్జ్ షేరింగ్ ఉంటుందండి ఒక జర్నలిస్ట్కి. ఎందుకంటే వాట్ హీస్ థాట్ ప్రాసెస్ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఈయన దగ్గర నుంచి నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ తీసుకున్నప్పుడు చూసుకోండి, ఆ టైంలో విపరీతంగా మెడల్లోంచి చైన్ లాగేసుకొని యువతంతా చెడిపోతున్నారు. దానికి చెడిపోతున్న మూల కారణం చెప్పాడు ఆయన. మీరు అందరూ చైన్ స్నాచ్ లాగేవాడిని పట్టుకుంటున్నారు, కారణం అక్కడ కాదని చెప్పాడు ఆయన. అలాగే గల్ఫ్ అని ఒక సినిమా తీశారు. గల్ఫ్ మీకు 2 రోజులకు ఒకసారి TV9 వచ్చే కొత్తలో గల్ఫ్ బాధితులు అని వినపడుతూనే ఉంటుంది. దాని మీద ఒక సినిమా తీశారు. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ హిమ్. అందుకనే చెప్తున్నాను, అప్పుడు ఈయన తీసిన మంచి సినిమాలకి గవర్నమెంట్ గుర్తించి నంది అవార్డ్స్ లాంటి లేకపోతే వేరే అవార్డ్స్ అయినా చెప్పినప్పుడు పక్కన ఇంకో డైరెక్టర్ ఉంటాడు, ఆయన ఒక సినిమా చేసి ఉంటాడు లేదు, హీస్ అసలు ఆయన ఫైర్ బ్రాండ్ లాగా తెలిసిపోతుంటాడు. ఈయన పక్కన అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇద్దరు ఒకే ఛాంబర్ దగ్గర కనపడతారు నాకు. నేను ఇద్దరికి రెస్పెక్ట్ చేస్తాను యాజ్ ఎ జర్నలిస్ట్. కానీ మీకు ఎలా ఉంటుంది అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఇద్దరు పర్స్పెక్టివ్ వేరే కదా. అతని సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. చెప్తారు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను ఆలోచించిన విధానం తప్ప
లేదనంటే సొసైటీ ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సక్సెస్ అంటే ఏమి ఎర్న్ చేశావు, ఇల్లు, కారు, ఇవన్నీ కూడా మెటీరియల్ సక్సెస్ పరంగా వాళ్ళకి ఒక డెఫినిషన్ ఉంటుందండి. సో సక్సెస్ తాలూకా డెఫినిషన్ నేను అసలు మీరు ఎప్పుడు అనుకోలేదా నేను కూడా మంచి కథలు తీయగలుగుతున్నాను, నేను ఒక మంచి కథ చెప్పగలుగుతున్నాను కదా, నేనెందుకు ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించుకోలేకపోతున్నాను, నేనెందుకు ఒక పెద్ద సినిమా తీయలేకపోతున్నాను, ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఎందుకు కథ చెప్పలేకపోతున్నానని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? లేదండి. ఎందుకంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసేస్తానండి. నా గ్రేటెస్ట్ సక్సెస్ ఏంటంటే నా లైఫ్‌ని నాకు నచ్చినట్టు వితౌట్ కాంప్రమైజ్ నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సినిమాలు నాకు నచ్చినట్టు తీయగలుగుతున్నానని. ఒకసారి ఒక హ్యాపీ కాన్వర్జేషన్‌లో సురేష్ బాబు గారు నన్ను పక్కన అడిగారు. "ఏంటి సునీల్ నీ బ్యాలెన్స్ షీట్ ఏంటని" అడిగారు. సో ఆఫ్టర్ 12 ఫిల్మ్స్ అది. Yeah. అడిగితే సార్ నేను కొన్ని డ్రీమ్స్ తోటి వచ్చా. ఈ రోజు 12 సినిమాలు తీశాను. ఐయామ్ ట్రావెలింగ్ విత్ యూ. నా టర్మ్స్‌లో నేను ఇన్ని సినిమాలు తీశాను. ఫర్ మీ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్. నాకు నచ్చని పనిని నేను చేస్తూ మీరు నా భుజం మీద చేయేసి మెచ్చుకుంటున్నా కానీ నాకు కలగని ఆనందం, నాకు నచ్చిన పని నేను చేస్తూ నేను హ్యాపీగా బతుకుతున్నాను అన్న ఒక ఐడెంటిటీ ఏదైతే ఉందో సెల్ఫ్ హ్యాపీనెస్. మీరు సురేష్ బాబు గారికి బ్యాలెన్స్ షీట్ గురించి ఇంత చెప్తే ఎలా సార్? మీరు వాళ్ళందరూ ఏమైపోవాలి? వేల కోట్ల టాపిక్ మాట్లాడుకునే వాళ్ళందరికీ. అంటే నా ఒపీనియన్‌లో Yes. నేను తన క్యారెక్టర్‌లో చూసింది కూడా అదే. ఇప్పుడు ఈ అమ్మాయి చంద్రముఖికి ఎల్బి శ్రీరామ్ గారికి ఒక కాన్వర్జేషన్‌లో ఒకటి ఉంటుంది. నా లైఫ్‌లో సక్సెస్ అంటే నన్ను మీరు ఆడపిల్లగా గుర్తించడమే సార్, ఎందుకంటే నాకు సక్సెస్ అక్కర్లేదండి అని ఆ అమ్మాయి అంటుంది. ఈ మాత్రం సక్సెస్ కూడా, ఈ మాత్రం హ్యాపీనెస్ కూడా మాకు సమాజం ఇవ్వటం లేదండి. మేమేం అడగట్లేదు మిమ్మల్ని, నన్ను ఆడపిల్ల అని గుర్తించు చాలు అని అడుగుతున్నాము అన్న దీంట్లో. అంటే యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈజ్ వాట్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ మెనీ. ఇప్పుడు మీకు నచ్చని పని చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ సార్కి నచ్చని క్యారెక్టర్ చేస్తూ విపరీతంగా అప్లాడ్ చేస్తున్నారు అనుకోండి, బయటికి నవ్వినా కానీ సార్ లోపల చాలా బాధపడతారు. ఇది కాదు కదా నేను కోరుకున్నది, నేను ఒక పర్ఫార్మెన్స్ కోరుకున్నాను. ఇట్స్ నాట్ పర్ డే రెమ్యూనరేషన్ ఎంత, లేకపోతే సింగిల్ డోర్ క్యారవాన్ లేకపోతే డబుల్ డోర్ అన్న దగ్గర నుంచి నాకు నచ్చిన పని నేను చేయగలుగుతున్నానే అని నాతో చాలామంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. సార్ మేము 40 రోజులు 50 రోజులు షూటింగ్లు చేసిన సినిమాల్లో కూడా ఫైనల్గా మేము ఉంటామో లేదో అనే డౌట్ తోటే వెళ్తాము థియేటర్కి, బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ మీట్ టు వర్క్ అని అన్నది. అంటే అక్కడ వచ్చే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్ ఇది, మీకు వచ్చిన ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే నేను పెద్ద సినిమా చూసిన ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేశాడు నాకు. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తీసుకొస్తానంటే కరెక్ట్గా ట్రెండింగ్లో పెద్ద నడుస్తుంది, మీరు 19వ తారీఖు విడుదలకు సిద్ధమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తేవాలి. ఆర్టిస్ట్ 67 రోజులు చేశాడంట. చాలా మంచి ఆర్టిస్ట్ అండి, పేరు మాత్రం చెప్పను. పాపం ఒక డైలాగ్ కూడా లేదు సార్. 67 రోజులు చేసి 67 రోజులు నువ్వు చేయటం ఏంటి, నీకు డైలాగ్ లేకపోవడం ఏంటి? నేను సినిమా చూసా కదా, లేదు అతనికి డైలాగ్. అంటే ఆర్టిస్టుల పరంగా వీళ్ళు ఎంత వెనకబడిపోయి ఉన్నారు అనేది నా బాధ సార్. ఒక ఆర్టిస్ట్కి అది ఎంత బాధ అనిపిస్తుందంటే, సో ఇట్స్ రెమ్యూనరేషన్ ఇస్ అదర్ పార్ట్, దట్స్ బిజినెస్. అది ఎవరైనా కానీ లైఫ్లో కావాలనుకుంటారు, కానీ తన అర్జ్ అసలు ఆర్టిస్ట్గా ఎందుకు రావడం అంటే ఆ ఏసీ రూమ్ కోసం లేకపోతే దీనికోసమో కాదు, పెట్టే ఫుడ్ కోసం కాదు. వాళ్ళకు ఒక అర్జ్ ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ తోటి నేను ఏదో చేయాలి అని చెప్పి దాని గురించే వాళ్ళు వచ్చి అంత డ్రీమ్ చేస్తారు. నాట్ ఫర్ ఎ క్యారవాన్ అండి, నాట్ ఫర్ ఎ రెమ్యూనరేషన్. ఒక ఆర్టిస్ట్ ఇంటర్నల్ కోరిక ఏమిటి అంటే తను ఒక స్టోరీలో ఒక పార్టే, ఒక ఎక్స్ప్రెషన్లో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి అన్నదండి. అది మిస్ అవ్వడం అనేది వెదర్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఆర్ ఎ ఫెయిల్యూర్ అండి. 67 రోజులు కాల్ షీట్ దొక్కించుకోవటం, ఆ రెమ్యూనరేషన్ సంపాదించడం సక్సెసా, లేకపోతే తన మనసుకు నచ్చిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే ఆనందపడడం అన్నది ఇంపార్టెంట్ అని ఎంతో మంది వాళ్ళ పర్స్పెక్టివ్ అండి. సక్సెస్ అనేది పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే దట్స్ వాట్. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అట్లీస్ట్ మై వైఫ్ థింక్స్ ఐఎమ్ నాట్ అన్సక్సెస్ఫుల్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎవరీ ఇండియన్ హస్బెండ్. అండ్ నా ఫ్యామిలీ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ, మా పేరెంట్స్ కానీ. ఇక్కడ ఫ్యామిలీ అన్నప్పుడు నాకు మీ ఫ్యామిలీలో ఒక మనిషిని మిస్ అయ్యాను సార్ నేను. ఇక్కడ సాడ్ పార్ట్ అది, ఎందుకంటే నాకు ఆయన మిమ్మల్ని చూడగానే నాకు ఆయన గుర్తొచ్చేసేవాడు. ఎక్కల రవీంద్ర బాబు. చూడండి అసలు మీ పేర్లన్నీ కూడా ఇంటి పేర్లతో సహా నాకు ఎలా గుర్తున్నాయో. అంటే ఒక ఇద్దరు మనుషులు ఒకటే ఆత్మలాగా అనిపించేది నాకు. నిజమేనా కదా మీరు చెప్పండి సార్. ఈ సందర్భంగా రవి గారి గురించి మీరు 2 ముక్కలు చెప్పాలి.
వాడు నన్ను కొన్నిసార్లు నాకంటే ఎక్కువ నమ్మిన మనిషి వాడు. ఎందుకంటే ఫెయిల్యూర్ నేను అడిగి ఓపెన్గా ప్రయత్నం అనే సినిమా హీరో సినిమా అయిన తర్వాత మాకు సబ్సిడీ అమౌంట్ వచ్చింది. చెక్ జోబులో పెట్టుకొని ఇద్దరు ఇందిరా పార్క్లో కూర్చుని, అరే అప్పులు తీర్చేద్దామా, లేకపోతే నా దగ్గర ఒక థాట్ ఉంది, నేను చేద్దాం అనుకుంటున్నా, అది చనిపోతున్నారా అనవసరంగా, ఒక్క ఎఫర్ట్ పెడితే బతుకుతారా. నేను సంతోష్ నగర్ ఆ కేసులో 12 పేజీల సూసైడ్ నోటుని జిరాక్స్ కాపీ తెప్పించుకొని నేను పట్టుకొని తిరుగుతూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని లెటర్ 4 రోజులు రాసి వాళ్ళిద్దరూ పిల్లలకు విషం పెట్టి విషం తిని చచ్చిపోయారు. ఇంత లవింగ్ వైఫ్ ఉన్నప్పుడు, ఇంత క్యూట్ కిడ్స్ ఉన్నప్పుడు ఒక్క ఎఫర్ట్ చేయకుండా చచ్చిపోయాడరా, ఒక్క ప్రయత్నం చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. బట్ ఈ సినిమా డెఫినెట్గా ఎవరు చూడరు, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోతాయి, ఏం చేద్దాం, తీసేద్దాంరా, నీకు నచ్చింది కదా తీసేయండి, పోనీ డబ్బులే కదా పోతాయని. సో పోయే, నేను నా తర్వాత పోయిన తర్వాత నేను నవ్వుతూ చెప్పాను, నేను చెప్పింది జరిగింది చూసావా అని. ఇద్దరు నవ్వుకున్నాను. దానికి పృథ్వీ గారు ఫోన్ చేశారు, పెళ్ళి పృథ్వీ, ఆయన హీరో అందులో. సో డిసప్పాయింటెడ్, డివాస్టేటెడ్, సినిమా ఆడట్లేదు, చూడట్లేదు జనం. సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే, సార్ ఏమన్నా సార్ ఫెయిల్యూర్ పార్టీ చేసుకుంటున్నాం హ్యాపీగా కూర్చొని అని. ఏమంటే మీకేంటి బాధ అనిపించడం లేదా అని. మనం చెప్పిందే సినిమా, అది ఇంకో ప్రయత్నం చేయమని, నెక్స్ట్ ఇంకో సినిమా తెస్తానంటే ఇబ్బందే లేదు నాకు, యూఆర్ ప్రిపేర్డ్. బికాస్ మనకు నచ్చింది చెప్పటం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సునీల్ కుమార్ రెడ్డి గారు ఇంత మంచి ప్రొవోక్ ఉన్న డైరెక్టర్ బాలకృష్ణ గారి సినిమాలో నటుడుగా ఎందుకు మారాడు? సార్ నాకు క్రిష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఆ క్యారెక్టర్కి సరిపోతారు. ఏం క్యారెక్టర్ సార్ అది? సో దానివీర సూరకర్ణ సినిమా కెమెరామ్యాన్ క్యారెక్టర్ గారు, ఆయన సార్ డైరెక్టరు, ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు డైరెక్టరు, ఈయన కెమెరామ్యాన్. సో ఆ క్యారెక్టర్ చేయాలని, మీరు వచ్చి అలాగే ఉంటారండి అని చెప్పిన తర్వాత ఫైన్ సార్ డెఫినెట్లీ. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ సినిమా అండి, నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సో సినిమాలో ఏదో ఒకలా పార్ట్ అవ్వాలి అనుకున్నాను. నా సినిమాల్లో తప్ప నేను బయట సినిమాల్లో ఓకే, నా సినిమాలో నేను ఎప్పుడూ చేయదలుచుకోలేదు. దట్స్ వాట్ ద ఓన్లీ పాయింట్. ఐ డిడ్ దట్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ బాలకృష్ణ గారు, శ్రేయ గారు, వీళ్ళందరితో ఒక 4 days వి వర్క్డ్ అండి. ఏమనేవారు బాలకృష్ణ గారు? సో హిస్ ఫ్రెండ్లీ పర్సన్ అండి. నాకు గంగపుత్రుల సినిమాకి ఆయన అవార్డు ఇచ్చారు, ఆయన సొంత ఊరి సినిమాని బాగా నచ్చిన వ్యక్తి. ఆ 2 సినిమాల గురించి మేము ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళం అండి. ఈజ్ అ లవ్లీ పర్సన్ అండి. సూపర్. అయితే మీరు హిమ గారు మీ లైఫ్లో అసలు ఇది నేను ఇలా చేసి ఉండకూడదు అని మీకు మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు నేను కరెక్ట్గానే ఉన్నానని మీరు ఫీల్ అవుతారా? అలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నేనైతే కరెక్ట్గానే ఉన్నాను. నేను అనుకున్నది అమ్మాయిలాగా అవ్వాలనుకున్నాను, నా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను, అలాగే అయ్యాను, అలాగే ఉన్నాను. నేనైతే ఏం తప్పుగా చేశానని అయితే ఫీల్ అవ్వట్లేదు. నేను అసలు తప్పుగా మీరు చేశారని అన్నట్ల. మీ అభిప్రాయంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఈ రోజు ఈ కష్టం వచ్చింది, ఒక అవమానం జరిగినప్పుడు, ఎందుకు ఇలాగా మనకేం అవసరం, మనకి మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మా ఇంట్లో కూడా, నాకేం అవసరం అని మీరు ఆలోచించుకున్నారా అని అడుగుతున్నాను. ఆలోచించుకొని దేవుణ్ణి తిట్టుకున్నాను తప్ప, నేను ఇలా ఎందుకు చేశాను, చేయకుంటే బాగుండేమో అని అయితే ఎప్పుడు అనుకోలేదు. దేవుణ్ణి అయితే తిట్టుకున్నాను, ఎందుకు ఇలా చేశాడు. మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారండి? 9 years 8 years అవుతుంది సార్ సర్జరీ. 2018 అలా చేయించుకున్న తర్వాత మీరు దీనిలోకి వచ్చేసారు, క్లియర్గానే భిక్షాటన చేశారు. ముందు చేసుకోక ముందు చేశారా, చేసుకున్నాక చేశారా? మీరు చేయించుకోక ముందు చేసిన తర్వాత ఒక 1 year మనీ అట్లా కలెక్ట్ చేసుకొని మా గురువుగారికి ఇస్తే సర్జరీ చేయించింది. తర్వాత మళ్ళీ సేమ్ బెగ్గింగ్. ఇప్పుడు కూడా మీరు బెగ్గింగ్కి వెళ్తారా? మూవీ స్టార్ట్ కాకముందు బెగ్గింగ్కి వెళ్ళాను, తర్వాత ఇప్పుడైతే ఎటు వెళ్ళట్లేదు, బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని సార్. అదే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకు? రీజన్ ఏంటి? అంటే టైం ఉండట్లేదు. సునీల్ కుమార్ రెడ్డి గారు బిజీ చేసేసారా? ఎంత వస్తాయి బాగా బెగ్గింగ్కి వెళ్తేనా? ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఒకరోజు 500 రావచ్చు, ఒకరోజు 1000 రావచ్చు, ఒకరోజు 1500 రావచ్చు, అలాగ ఉంటుంది. మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత టైం చేస్తే అంత మనీ వస్తుంది. ఇప్పుడు రోడ్ల మీద నైట్ పూట 11 తర్వాత 12 తర్వాత చాలా హెవీ క్రౌడ్స్ దగ్గర ఎక్కడైతే పిల్లలు బైకుల మీద తిరుగుతుంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. అది వీళ్ళేనా, మీరేనా, లేకపోతే వేరే వాళ్ళ బహిరూపులు?
లేదు మా వాళ్ళే సార్. మీ వాళ్ళే కదా. ఉమ్. ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మేడం, మీరు గమనించారో లేదో. పోలీస్ కేసులు పాపం వీళ్ళని బయటికి తీసుకెళ్ళి సార్ వీళ్ళని కొడుతున్నారు పాపం. ఉమ్. అది అది నరరూప రాక్షసులు, వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళని, అసలు మనుషులు కాదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని కొడితే ఏంటి, నాకు అసలు దానికి ఎందుకు కొడతారండి, అక్కడ దాకా ఎందుకు వస్తుంది ప్రాబ్లము? అంటే పోలీసు. కాదు, ఆ. దీనికి తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. విటులు. ఆహా. మీ మీ వీటిలో ఓకే. కరెక్ట్. అయితే అక్కడ నిల్చుంటారు మా వాళ్ళే, ఇంకా తప్పక ఏ సపోర్ట్ లేక ప్రాస్టిట్యూషన్ చేస్తారు కొంతమంది. చేసినప్పుడు వస్తారు ఎవరో ఒకరు వచ్చి ఇంత ఇస్తాను, ఇంత టైం ఉండాలి అని ఒకరు తీసుకెళ్తారు. ఒకరు తీసుకెళ్ళి ఆ రూమ్కి వెళ్ళాక అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు నలుగురు చాలా మంది ట్రాన్స్జెండర్స్ జరిగింది ఈ సిచ్యువేషన్. అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు షాక్ అయిపోతారు. అక్కడ ఒక్కరని చెప్పి ముగ్గురు నలుగురు ఉన్నారు ఏందని అడిగితే ఇంకా వాళ్ళ ఆమెను ఇంట్లో రూమ్లకు తోసేసి డోర్ పెట్టి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేయడము, ఇంకా కొంచెం చెప్పుకోలేము కానీ సీరియస్తో కూడా కాల్చారు. మా ట్రాన్స్జెండర్ సీరియస్తో కాలవడం ఎక్కడ పడితే అక్కడ. మాకు సర్జరీస్ అయి ఉంటాయి సార్. ఎక్కడ పడితే అక్కడ కాలిస్తే నార్మల్గా అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్నట్టు ఉండదు మా బాడీ. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తారు. బీర్ బాటిల్స్ తాగేసి పలకొట్టి గీస్తారు, అంత బాడీ అంతా ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు వాళ్ళకి అది సాడిజం? కొంతమంది సైకోలు ఉంటారు కదా, ఇంకా అందరు మంచోళ్ళు అందరు సైకోలు అని చెప్పాలి, కొంతమంది ఉంటారు కదా సార్. అలా తీసుకెళ్ళి వీళ్ళని చేస్తే వీళ్ళు కేసు పెట్టలేరు, వీళ్ళని చేస్తే అది బయటికి రాదు అని ఒక మైండ్ సెట్లో ఉంటారు కొంతమంది అబ్బాయిలు. అలా జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం కేసు ఫైల్ చేయడానికి. అప్పుడు పోలీస్ సార్ వాళ్ళు అంటారు, అవునా ఇప్పుడు మేము సార్ మాకు ఇట్లా రేప్ అటెంప్ట్ జరిగింది, మేము కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నామంటే, అవునా మీకు కూడా రేప్ చేస్తారా, అమ్మాయిలకు ఉన్నట్టే మీకుంటాయా, ఎలా చేస్తారు మిమ్మల్ని రేపు అని వాళ్ళే మమ్మల్ని రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ అంత చీప్గా వేరేలాగా మాట్లాడేసరికి ఇంకా ఇక్కడ కూడా మాకు న్యాయం జరగదు, అసలు ఎక్కడ న్యాయం జరగదు అనేసి మేము వెళ్ళిపోయి ఇంకా సిచ్యువేషన్ని మేము బయట చెప్పుకోలేము. పోలీస్ వాళ్ళు న్యాయం చేయరు, గవర్నమెంట్ కూడా న్యాయం చేయదు. ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళు ఇంకా బాధపడతారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయని. మీకు ఎప్పుడైనా జరిగింది అలాగా? నాకు అలా ఎప్పుడు జరగలేదు సార్. నేను ఎందుకంటే ప్రాస్టిట్యూషన్కి వెళ్ళలేదు, స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు బెగ్గింగే చేశాను. అలా వెళ్ళిన వాళ్ళు జరిగిన వాళ్ళు చెప్పారు. అంటే మీరందరూ ఒక కమ్యూనిటీ దగ్గర ఉంటారు. అవును. ఎంతమంది ఉంటారండి సుమారుగా? మా ఫ్యామిలీ వరకు అయితే మేము ఒక 50-60 మెంబర్స్ ఉంటాం. అందరూ ఒక దగ్గరే ఉంటారు? ఓన్లీ ఇందిరానగర్లో. అదే అంటే ఇందిరానగర్లో కూడా ఒక ప్లేస్ లోనే ఉంటారు అందరూ? ఒక బిల్డింగ్లోనే ఉంటాం. అదే ఒక బిల్డింగ్ లో. సో సాడ్ అండి మీది, నిజంగా బాధ. మీ సినిమాలు ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయా సార్? ఇది ఈ పాయింట్ అండి. యాక్చువల్లీ ఒక రెగ్యులర్ మహిళ మీద, ఒక సిస్ మహిళ మీద సేమ్ ఒక రేప్ అటెంప్ట్ జరిగితే, ఒక గ్యాంగ్ రేప్ జరిగితే నిర్భయ చట్టాల ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష, ఉరి కూడా తీయాలి అంటారు. ఎందుకు సార్, మనం చంపేశారు కదా, ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ చేశారు. కానీ వీళ్ళ మీద అదే అత్యాచారం జరిగితే ఈవెన్ మన లా కూడా ఏం చెప్తుందంటే మ్యాక్సిమం 2 years పనిష్మెంట్, లేకపోతే మినిమం 6 months పనిష్మెంట్ అని. అంటే ఒక రకంగా మీరు ఒక లైసెన్స్ ఇచ్చారు, వీళ్ళని రేప్ చేసుకుని ఏం పర్వాలేదు, ఎందుకంటే అది బెయిలబుల్ అఫెన్స్, చిన్న అఫెన్స్, ఒక పిక్పాకెట్ కొట్టినట్టు అన్న ఒక మైండ్ సెట్ ఇవ్వటం అన్నది, ఇంత స్ట్రింజెంట్ లా ఎందుకు తీసుకొని రావట్లేదు అనేది ఒక క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్నే మనం తీసుకొని రావాలనండి మనం. ఎందుకంటే ఇంత డిస్క్రిమినేషన్ ఏంటి, మనం అందరం ఈక్వల్ అని చెప్తున్నప్పుడు ప్రజాస్వామ్య దేశం మేము కోర్టే 2014 ఓకే మీరు కూడా మహిళలు అని చెప్పుకోవచ్చు అని చెప్పిన తర్వాత ట్రాన్స్జెండర్ మహిళ అయినంత మాత్రం చేత మహిళ కాకుండా పోలేదు కదా, మరి ఆ మహిళను ఎందుకు, ఆవిడ తాలూకా పెయిన్ని ఎందుకు కన్సిడర్ చేయటం లేదు అని. సో దట్ ఈస్ అ ఫండమెంటల్ క్వశ్చన్ అండి. సూపర్ సార్, వెరీ వెల్ డన్. అదే నాకు అనిపించింది, మీరు అన్నీ తీసుకొని మీరు వండితే ఎలా వండుతారో తెలుసులేండి సార్, దినుసులన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కాకపోతే మేడం ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా, దీని సినిమాగా తీసినప్పుడు మీరేం ఆలోచించారు, మీకేం అర్థమైంది? అంటే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నారు? సొసైటీలో ఒక మార్పు వస్తుందని అనుకుంటున్నాను. మమ్మల్ని చూసే చూపులు కానీ, ఆ చీదరింపులు కానీ, మేమంటే చాలా మందికి తెలియకపోయి ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తారు, వాళ్ళ లోపల వేదన ఎలా ఉంటుంది, అవన్నీ తెలియదు సొసైటీకి ఎక్కువ చాలా వరకు. ఈ మూవీ చూసిన తర్వాత సొసైటీ చూసే చూపు కానీ, ఫ్యామిలీ నుండి కానీ, స్కూల్ నుండి కానీ జరిగే డిస్క్రిమినేషన్ అదంతా సొసైటీ పబ్లిక్ చూసిన తర్వాత ఈ మూవీ చేంజ్ అనేది కొంచెమైనా వచ్చిద్దేమో
అని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు ఉమెన్ నుంచి మెన్ కూడా అవుతారు మేడం, అవును, అవుతారు కదా, వాళ్ళు కూడా ఆపరేషన్స్ జరుగుతాయి. అదే తెలియదు. జరుగుతాయండి, జరుగుతాయి. ట్రాన్స్మెన్ మీరు ఎందుకు సంశయిస్తున్నారో నాకు తెలియదు చెప్పడానికి. మీకు తెలిసిన సంగతి నాకు తెలుసు, నేను జర్నలిస్ట్నే కదండి. అంటే అయితే ఇప్పుడు మీలో మీకు పెళ్ళిళ్ళు జరుగుతాయి మా గురుగారితో జరిగింది. మీ గురుగారితో? అంటే మా గురుగారు తాళి కడతారు. ఫస్ట్ మాకు సర్జరీ అయిన తర్వాత ఓకే 40 days తర్వాత మాకు ఒక రీబర్త్ లాగా మా గురుగారే మాకు హస్బెండ్, మదర్, ఫాదర్ అన్నీ ఆవిడే అనుకొని ఆవిడతో తాళి కట్టించుకుంటాం. గురుగారు కూడా ఉమెనే ఉంటారు? ఉమెనే ఉంటారు, మళ్ళీ ట్రాన్స్ ఉమెనే ఉంటారు. ఓకే. ఇంకా నార్మల్గా బాయ్స్ని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్. అవును, అయినాయి కూడా కదా పెళ్ళిళ్ళు కొన్ని. అలా కూడా ఉంటారు. అయితే సార్ అగైన్ ఈ సినిమాలో ఫైనల్ గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? 19వ తారీఖున సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నారు? నాకు ఈ సినిమా చివరిలో ఎలాగైతే సార్ క్యారెక్టర్ తన కూతుర్ని దగ్గరికి తీసుకోవడానికి కోసం చేసే ఒక ప్రయత్నం ఉందో అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో సార్ క్యారెక్టర్ హ్యాస్ దట్స్ ద ఓన్లీ పర్పస్ అండి. ఇట్స్ మోస్ట్ నాకు అనిపించిన క్యారెక్టర్స్లో ఇలా ఉండాలి, ఇలా ఎమ్యులేట్ అవ్వాలి అని మనకు డైరెక్టర్స్ బ్యాకింగ్ దీంట్లో ఉంటుందండి. ఒక జడ్జిగా నేను ఎల్బీ గారి క్యారెక్టర్ని రాసినప్పుడు కానీ, లేకపోతే సార్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు కానీ, ఈ రెండు తాలూకా ఇంపాక్ట్ ఎవరో ఒకరు దాన్ని తీసుకుంటారో, ఆడియన్స్లో కూర్చున్న ఎవరో ఒక తండ్రి తన కూతురు ఎక్కడుందో వెతికి ఏ హైదరాబాద్లో ఉందా లేకపోతే వరంగల్లో ఉందా అని కలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాడని, లేదు ఇంకొక తండ్రి మెడపట్టి గెంటేయకుండా ఉంటాడు అని అయితే నేను ఆశిస్తున్నానండి. కానీ ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు మీకంటే అవకాశం ఉండి మీరు వెదిరించి నేను ఇలానే ఉండాలని వచ్చేసారు, కానీ చాలా మంది అలా లేకుండా కూడా నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారండి, నాకు తెలిసి ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, పేరు కూడా చంద్ర సంథింగ్ ఏదో వస్తుంది, నా దగ్గర నెంబర్ కూడా ఉంది. రాయదుర్గంకి చేశారు అంతకుముందు, చాలా పెద్ద ఫేమస్, చాలా వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు కూడా చదువుకొని సమాజంలో ఉద్యోగ పరంగా కానీ వాళ్ళందరూ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ దృష్టికి వస్తారా మేడం ఎప్పుడన్నా? రారు కదా. ఉన్నారు సో మెనీ పీపుల్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వాళ్ళు, చాలా ఎదిగిన వాళ్ళు. మొన్న రీసెంట్గా పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది, డాన్స్లో సంపాదించింది. పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఇందులో లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు. చెన్నైలో కల్కి అని ఒక ట్రాన్స్ఫార్మర్, ఆమె రేంజ్ ఎక్కడికంటే అసలు ఐక్యరాజ్య సమితి అక్కడ మానవ హక్కుల దీంట్లో వర్క్ చేస్తున్నారు, అంత పెద్ద పొజిషన్. గ్రేట్ గ్రేట్ సార్. మీరు సునీల్ కుమార్ రెడ్డి గారితో వర్క్ చేశారు, ఈ సినిమా చేశారు. మీరు యాక్టర్గా మారిన తర్వాత చాలా పరిణామాలు చూస్తూ ఉంటారు. మిగతా సినిమాలకి ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటి సార్? మిగతా సినిమాలకి ఈ సినిమాలకి భూమికి ఆకాశానికి ఉంటుంది, తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది జాగ్రత్తగా చూసి చెప్పండి, వేరే వాళ్ళు మీకు సినిమాలు వేయాలి చెప్తున్నాను. ఇంకా ఏం భయపడి బతికా ఎన్నాళ్ళు చెప్పేయండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పేయండి ధైర్యంగా. ఇంకా నేను ముందు జాగ్రత్తగా ఒకటి ఇచ్చా. ఏంటంటే పర్పస్తో సినిమా తీయడం అనేది దాంట్లో డెడికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పారు, ఒక జడ్జి క్యారెక్టర్ రాసేటప్పుడు, తర్వాత నా క్యారెక్టర్ రాసేటప్పుడు అంటే ఎంతో అనుభవించి రాసిన ఊరికే వచ్చినాయి. ఇప్పుడు ఆ డైలాగులు మీరు టీజర్లో విన్నారు, ఎంత బాగుంది కూడా. మూవీ నిన్న నాకు ఆశ్చర్యం ఉంది, నేను చాలామందికి షేర్ చేశాను. అసలు అన్బిలీవబుల్ ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంది, అసలు కళ్ళనీళ్ళు వచ్చినాయని చెప్పారు. సార్ ఎందుకు సార్, నిన్న మీరు మెసేజ్ పెడితే నేను ఇంత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని చూసే, వితౌట్ నేను చూడకపోతే నేను కూడా సరే మన సునీల్ గారే తర్వాత నాకు ఆయనతో ఇండివిజువల్ గా చాలా మాట్లాడాలని ఉండే ఎప్పటి నుంచో, అనుకోకుండా ఇలా కలిసాం. ప్రతి డైలాగ్కి కూడా ఒక అనుభూతి ఉంటుంది దాని వెనకాల. ఎంతో ఫీల్ అయ్యి. ఎన్ని రోజులు పనిచేశారు? నేను ఒక 4 days. ఎంత రెమ్యునరేషన్ వచ్చింది మనకి? ఆ సినిమాలు చేయడమే గొప్ప రెమ్యునరేషన్. అసలు ఆయన ఎంత నవ్వినవాడు చూడండి. నేను ఆ డబ్బులు ఎప్పుడు ఇచ్చాను సార్? ఇచ్చారు తెలుసు సార్.
ఆయన ఇస్తారని కూడా తెలుసు. అసలు ఒక్కొక్కళ్ళు ఎంత ఎలా ఎలా రియాక్ట్ అవుతారో చూస్తున్నా. నాకు అందరూ కొంచెం తెలియటం వల్ల ఇంత హాయిగా ఇటువంటిది ఒక యజ్ఞం లాంటిది ఈ సినిమా, ఒక యజ్ఞం ఆయన చేసిన సూపర్ సినిమాలు సార్, అటువంటి. ఫ్యాంటాస్టిక్. అటువంటి దాంట్లో మనం పార్ట్ అవడం అంతకంటే గొప్ప విషయం. మీరు గాంధీ తాత చెట్టులో అంటే ఉన్న ఒక దానికంటే తృప్తి కూడా అనేది, ఒక అదే నటుడిగా ఒక తృప్తి వచ్చేది ఇటువంటి సినిమాల్లోనే కదా. గాంధీ తాత చెట్టులో నటించినప్పటికంటే ఆనందంగా చెప్పారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను చూశాను, నేను విన్నాను. ప్రజలు చూస్తారు, ప్రజలు చూడాలి. రేపు 19వ తారీఖు మీ సినిమాకి వచ్చి ఎల్జీబీటీకి మిమ్మల్ని ఆశీర్వదించాలి. డెఫినెట్గా మంచి సినిమా చేశారు. నిజంగా మనందరం సమానం సమానం అని చెప్పి మాటలు పుస్తకాల్లో రాయటం కాదు, చేసి చూపించారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. అలాగే హిమ, నిజంగా నువ్వు చెప్తే తప్ప లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్ గా ట్రై చేయి, నిజంగా హీరోయిన్ గా ట్రై చేయి. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా చేయి. సునీల్ కుమార్ రెడ్డి గారు అన్ని సినిమాల్లో పిలుస్తారు ఎట్లా. ఆల్ ది వెరీ బెస్ట్ మా. నేనేమన్నా ఇబ్బంది పెట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను తప్పుగా అనుకోవాలి. నా డ్యూటీలో ధర్మమే తప్ప నాకు వ్యక్తిగతంగా నీ మీద ఎటువంటి కోపం లేదు. అంటే తను చెప్పిన ఒక చిన్న దాని క్లారిఫికేషన్, ఇంకొక అమ్మాయిని అనుకొని తను కాకుండా తిన్ను పెట్టడానికి రీజన్ అదొకటి. అంటే నేను ఒకరిని పక్కన పెట్టలేదు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయిలో ఒక రెబల్నెస్ చూశాను నేను, ఇంకొక అమ్మాయిని. ఈ అమ్మాయిలో సాఫ్ట్నెస్ చూసాను. సాత్వికం. అందుకని ఆ అమ్మాయిని రెబల్ క్యారెక్టర్ గానే పెట్టాను. ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో ఉంది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది. తర్వాత ఆ అమ్మాయి సనా ఖాన్. తర్వాత నేను మొదట బాధపడ్డాను, సార్ మీరు నాకు ఈ క్యారెక్టర్ కాదని అన్నందుకు. కానీ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఎక్సలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నేనే సార్ యాక్చువల్లీ. అదే మీరు కూడా అనాల్సింది. అందుకే నమ్మా నేను సునీల్ కుమార్ రెడ్డి. నాకు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. నాకు క్లైమాక్స్ లో అంటే డైలాగులు ఎంత అద్భుతంగా, సీన్స్ అంటే సీన్ కన్సీవ్ చేసిన విధానమే అసలు ఆ స్క్రిప్ట్ చదవగానే మనకి మామూలుగానే పటపట వచ్చేస్తాయి. స్క్రిప్ట్ చదివాక యూ డోంట్ బిలీవ్. ఆ సీన్ అయినంతసేపు నా కళ్ళు నీళ్ళు కారుతూనే ఉన్నాయి. నిజంగా సార్, చాలా మంది జర్నలిస్టులు ఎమోషనల్ గా ఉంటారు. ఎమోషనల్ ఉంటేనే జర్నలిజం చేయగలరు. ఎక్కడో కరడగట్టిన తీవ్రవాదుల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వీధికో ఒకళ్ళు అలాగా అందరూ కూడా చాలా మానవతా దృక్పథం ఉన్నవాళ్ళే. అందుకే మీరు అందరూ కూడా జర్నలిస్టులుగా ఇక్కడ దాకా వచ్చారు. మీరు 10 సినిమాలు తీశారు, మీరు 10 సినిమాల్లో నటించారు. మీరు కూడా అమ్మా, మీరు చాలా మంచి వాళ్ళతో పనిచేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చేయండి డెఫినెట్గా. నిజంగా జర్నలిస్ట్గా ఉండబట్టి నాకు ఇన్ని రకాలుగా ఇంతమందితో మాడే అవకాశం, అంత తెలుసుకునే విషయాలు ఉంటాయి. నాతో పాటు మా టాక్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి ఒక కాన్వర్జేషన్ని ఖచ్చితంగా మీరు చూడండి. మిగతా అన్నీ మనం చూస్తాం, ఇది ఖచ్చితంగా చూడాలి. చూస్తే మనకు కూడా మన అవేర్నెస్, మనం ఒకళ్ళని చూసే చూపులో ఒక చిన్న మార్పు ఉంటే మనం విజయం సాధించినట్టే. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.